మటన్ తినాలంటే భయంగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే ఈ మైక్ లో వినిపించింది కదా, స్మెల్ చాలా టెంప్టింగ్ గా ఉంది. హలో అండి, నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ అక్షయ నాన్ వెజ్ పిక్కిల్ అనే పేజ్ నుంచి అయితే నేను కొన్ని నాన్ వెజ్ పచ్చళ్ళు అయితే తెప్పించుకున్నాను అనమాట. వాళ్ళు ఏమేమి పంపించారో ఒకసారి మనం చూద్దాము. నాటుకోడి పచ్చడి ఒకటి, ఇంకొకటి రొయ్యల పచ్చడి ఒకటి, చికెన్ పచ్చడి. ఇందాక నాటుకోడి పచ్చడి అన్నాం కదా, ఇది చికెన్ పచ్చడి అనమాట. మామూలు కోళ్ళు, నాటుకోళ్ళు కాకుండా మామూలు ఇది మటన్ పచ్చడి అనమాట, మటన్ పచ్చడి. సో ఇవి 4 అయితే నాకు పంపించారనమాట. ఇవి ఓపెన్ చేసి మనం టేస్ట్ అయితే చూద్దాం. లోపల ఇంకొక ప్యాకెట్ కూడా ఉందండి. ఇది పచ్చళ్ళు లీక్ అవ్వకుండా వీళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేస్తారో చూడండి. వీళ్ళు ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో ఆర్గానిక్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో పచ్చళ్ళు తయారు చేస్తారనమాట. ఓపెన్ చేస్తుంటేనే స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉంది. నేను ఇప్పుడు రైస్ పెట్టుకున్నాను. ఒక్కొక్కటి మనం టేస్ట్ చూద్దాం. ఇది మటన్, ఇది వచ్చేసి నాటుకోడి చికెన్. ఇందులో గోంగూర కూడా కలిపినట్టున్నారు. ఇది వచ్చేసి ఫిష్ కాదు, ఇది రొయ్యల పచ్చడి. ఇది చికెన్. ఫస్ట్ చికెన్ తో స్టార్ట్ చేద్దాం. బాగుంది, చాలా బాగుంది. రొయ్యలు ఓకే, బాగుంది. నాటుకోడి చికెన్ ప్లస్ ఇందులో గోంగూర కూడా కలిపినట్లున్నారు. కొంచెం ఇది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది, అది గోంగూర అనుకుంటాను.
గోంగూర స్మెల్ వస్తుంది. గోంగూర నువ్వు మాట్లాడుతుంటే ఈ మైక్లో వినిపించింది కదా. ఫైనల్గా మటన్. మటన్ తినాలంటే భయంగా ఉంది ఏందో మరి. పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయండి. దేనికి దాని టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, నాటుకోడి, రొయ్యలు టేస్ట్ కూడా అదిరిపోయింది. చాలా బాగున్నాయి. మీకు కనుక ఇలాంటి పచ్చళ్ళు కావాలనుకుంటే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ని, వాళ్ళ ఐడితో నేను కొలాబరేషన్ అవుతాను అనమాట. మీకు ఎవరికన్నా ఇట్లాంటి పచ్చళ్ళు కావాలనుకుంటే వాళ్ళ పేజ్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. వాళ్ళు ఎక్కడికైనా కానీ సరేను, ఎక్కడ మీరు ఏ సిటీలో ఉన్నా మీ అడ్రస్ అనేది కరెక్ట్గా పంపిస్తే వాళ్ళు మీకు నీట్గా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసి మీకు నీట్గా ప్యాక్ చేసి మీ ఇంటికి పంపిస్తారన్నమాట. మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు.